బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరులో రషీద్ హత్య వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న రషీద్ దారుణ హత్యకు గురవగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మర్డర్ వెనుక లేడీ డాన్ వందన హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. టిడ్కో గృహాల కాలనీలో సెటిల్మెంట్లతో డాన్ గా ఎదిగారు వందన. తన అనుచరులు వెంకీ, హన్షిత్లతో కలిసి పలు సెటిల్మెంట్లు చేసినట్లు తెలుస్తోంది. వందన క్యారెక్టర్ గురించి రషీద్ తప్పుగా మాట్లాడటంతోనే హత్య చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వెంకీ, హన్షిత్, వందనలు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, రషీద్ హత్యకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? కవిత, నిన్న గూడూరు రషీద్ హత్య వెనుక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గూడూరులో మరో లేడీ డాన్ పుట్టుకొచ్చింది అనేటువంటి విషయంలోనే ఈ హత్య జరిగినట్లు వెనుక కూడా ఆమె ప్రమేయం కూడా ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఏదైతే రషీద్ ని అతి దారుణంగా హత్య చేసినటువంటి వెంకీ, హన్షిద్లను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించేటువంటి క్రమంలోనే ఈ విచారణలో లేడీ డాన్ వందన దీని వెనక ఉన్నట్లుగా కూడా పోలీసులకి సమాచారం అందింది. అయితే టిడ్కో గృహాల్లో స్థానికంగా ఉండేటువంటి గాంధీనగర్ దగ్గర టిడ్కో గృహాలు ఉంటాయి. అందులో దాదాపు 1000 గృహాలకు పైగా ఉండేటువంటి ఆ కాలనీ మొత్తానికి లేడీ డాన్ గా వందన గత కొంతకాలంగా కూడా అక్కడ ఎదిగినటువంటి పరిస్థితి. ఇటు వ్యభిచారం చేయించడం, గంజాయి అమ్మకాలు, అదేవిధంగా సెటిల్మెంట్లు చేస్తూ ఆ ఏరియాలో లేడీ డాన్ గా పేరొందినటువంటి వందన ఈ వెంకీ, హన్షిద్లను ఇద్దరిని కూడా అనుచరులుగా పెట్టుకుని సెటిల్మెంట్లు నిర్వహిస్తూ ఉండేది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి రషీద్ వాళ్ళతో కూర్చొని ఒక సిట్టింగ్ లో మాట్లాడుతూ వచ్చినటువంటి వివాదంతో వందనపై వాళ్ళు కామెంట్స్ చేసి ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ మాట్లాడాడని చెప్పి ఒకే ఒక ప్రతీకారంతో వందన ప్రమేయంతోనే కూడా ఇటు వెంకీ, హన్షిద్లు ఇద్దరు కలిసి రషీద్ ని అతి దారుణంగా హత్య చేసినట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే వెంకీ, హన్షిద్లతో పాటు వందనాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం వెంకీ, హన్షిద్లు నేరుగా వందన ఇంటికే వెళ్ళినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే వందన ఏం కాదు, తను చూసుకుంటానని హామీ ఇచ్చి వెంటనే ఆమె అక్కడి నుంచి కూడా పరారవడంతో ఆమెను కోట మండలంలో ఆమె ఉన్నట్లుగా కూడా తెలుసుకుని అక్కడి నుంచి అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వందన కూడా పోలీసులు అదుపులో ఉండటంతో ఆమె పైన కూడా కేసు నమోదవుతుందా లేక ఆమె ఎటువంటి సమాచారం ఇస్తుంది, పోలీసు విచారణలో మరింత సమాచారం కావాల్సి ఉంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.